ఆగస్ట్ నెలలోకి వచ్చేసాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, అమృత గడియలు మొదలయ్యాయి. 75 వసంతాల భారతావనిలో మనం దేన్ని ఎక్కువగా రెస్పెక్ట్ చేశాం, ఏ సింబల్స్ని ఎక్కువగా కొలిచాం అనే దాని మీద రీఓరియంటేషన్, రీథింకింగ్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగానే హర్ ఘర్ కా తిరంగా అనే కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం ఆగస్టు 13 నుంచి 15 వరకు ఎగరాలని, నేషనల్ ఫ్లాగ్ అనేది ఇంతకుముందు ఒక ఫార్మల్గానో ఒక ఇన్స్టిట్యూషనల్ లెవెల్గానో ఉండేది. ఇప్పుడు ఎవ్రీబడి ఓన్స్ ఇట్, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఇన్ పర్సనలైజ్డ్ ఫామ్ అని తీసుకొచ్చింది. ఫ్లాగ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫార్మల్ థింగ్. ఫ్లాగ్ అనేది ఒక ఎమోషన్. మొన్నటి వరకు కూడా మన ఫ్లాగ్ తయారు చేయడానికి కేవలం ఖాదీ వాడతాం. దీన్ని కేవీఐసి అప్రూవల్ ఖాదీ అయి ఉండాలి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఈ కేవీఐసి వాళ్ళు కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ సంయుక్త సంఘ్ వాళ్ళ ఖాదీని అప్రూవ్ చేశారనమాట. ఇప్పుడు ఏదైనా వాడచ్చు. ఈ రోజున అంటే ఆగస్టు 2వ తారీఖున పింగళి వెంకయ్య గారు అంటే మన ఫ్లాగ్ డిజైన్ చేసిన వ్యక్తి, ఆ మహానుభావుడి 146వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మనం కొన్ని జ్ఞాపకాలు ఒకసారి నెమరు వేసుకోవాలి. జూలై 22, 1947 సంవత్సరంలో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకుంది. జూలై 22వ తారీఖు 1947 సంవత్సరం. ఆ రోజున కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నేషనల్ ఫ్లాగ్ గురించి సరోజిని నాయుడు గారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. అండర్ దిస్ ఫ్లాగ్ దెర్ ఇస్ నో ప్రిన్స్, నో పెజెంట్. ఈ ఫ్లాగ్ కింద రాజు లేదు, పేద లేదు. నో రిచ్, నో పూర్. బలవంతుడు, బలహీనుడు, ధనికుడు, పేదవాడు ఎవరూ లేరు. నో ప్రివిలేజ్. ఏ ఒక్క వ్యక్తికి సపరేట్గా ప్రివిలేజెస్ ఉండవు. ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ అండ్ సాక్రిఫైస్. ఎవరికైనా బాధ్యతలే, వాళ్ళ యొక్క సాక్రిఫైజెసే ఉంటాయి. ఈ ఫ్లాగ్ కింద హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, జొరాస్ట్రియన్స్, హిందువులు, ముస్లింలు లేదా ఇతర మతాలనే భావభేదాలు లేవు. అందరం కూడా మదర్ ఇండియా బిడ్డలమే. అన్డివైడెడ్ హార్ట్, ఇండివిజిబుల్ స్పిరిట్. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ దేశమాత కన్న బిడ్డలలానే బతకాలి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అంటే స్త్రీలైనా పురుషులైనా, ఈ సరికొత్త భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఈ ఫ్లాగ్ కింద మనందరం పౌరులమే. దీన్ని సాల్యూట్ చేసి, దీన్ని రైట్ చేసి నేషనల్ సింబల్స్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అందరిది అని చెప్పి స్ఫూర్తినిస్తూ సరోజిని నాయుడు గారు ఆ స్పీచ్ ఇచ్చారు. ఈ ఫ్లాగ్ అనేది నేషనల్, దేశానికి ఒక ఫ్లాగ్ ఉండాలన్న ఐడియా ఇప్పటిది కాదు. ఇన్ఫ్యాక్ట్ పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా, కింగ్డమ్స్లో కూడా ఫ్లాగ్లు ఉండేవి. మీరు వినే ఉంటారు, ఖచ్చితంగా ప్రతి తెలుగువారు విని ఉంటారు. జెండాపై కపిరాజు అనే ఒక పద్యం. మహాభారత యుద్ధ టైంలో అర్జునుడి రథం మీద ఒక జెండా ఉండేది. ఆ జెండా హనుమంతుడిది. యుద్ధం మొత్తం ముగిసిన తర్వాత ఎప్పుడైతే ఆ జెండా తొలగించారో ఆ రథం పేలిపోద్దంట. అంటే జెండా అనేది మనకు ఒక స్పిరిట్, జెండా ఒక లీడర్షిప్ క్వాలిటీ, జెండా జనాన్ని ముందుకు నడిపించుద్ది, జెండా ఒక ఎమోషన్, జెండా ఒక సింబాలిజం. అమెరికాలో అయితే నేషనల్ ఫ్లాగ్ని టీషర్ట్ మీద కూడా వేసుకుంటారు. కానీ మనకి 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ హానర్స్ యాక్ట్ 1971 అండ్ ప్రివెంటింగ్ ఇన్సల్ట్స్ టు ద నేషనల్ హానర్స్ ఇన్ 1971లో చట్టం వచ్చింది. అదేవిధంగా 2002లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఈ 2 చట్టాలు కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తాం. మొన్నటి వరకు భారతదేశంలో ఫ్లాగ్ అంటే ఖాదీ ఫ్లాగే వాడతాం. దానికి సంబంధించిన సైజెస్ ఎగ్జాక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఉండేది. ఫ్లాగ్ని ఎప్పుడు ఎవరు ఎలా వాడాలో, ఎప్పుడు హాయిస్ట్ చేయాలో, ఎప్పుడు హాఫ్ హాయిస్ట్ చేయాలో, ఏ టైంలో కింద దింపాలో స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఇన్సల్టింగ్ నేషనల్ ఫ్లాగ్ ఇస్ అన్ అఫెన్స్ భారతదేశంలో ఇప్పటికీ కూడా. అయితే నేషనల్ ఫ్లాగ్ని డిస్రెస్పెక్ట్ చేయకుండా అత్యద్భుతంగా ప్రజల్లో ఒక పేట్రియాటిజం పెంచేందుకు గవర్నమెంట్ హర్ ఘర్ తిరంగా అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది.
ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ లెవెల్లో కూడా నేషనల్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయొచ్చు. ఆ నేషనల్ ఫ్లాగ్ని ప్రతి ఒక్క ఇంట్లో తీసుకురావాలి అని చెప్పి నిన్న మోడీ గారు ఒక స్పీచ్లో ప్రతి ఒక్కరు వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్స్లో నేషనల్ ఫ్లాగ్నే డీపీగా పెట్టుకోవాలని కూడా ఒక హితవు చేశారు. అది కరెక్టే. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఆగస్టు 15వ తారీఖున, జనవరి 26వ తారీఖున మన ఆఫీసులకో స్కూల్స్లో నేషనల్ ఫ్లాగ్ వెళ్ళి హాయిస్ట్ చేయడం చూస్తాం, జనగణమన పాడతాం, దానికి సాల్యూట్ చేస్తాం, వస్తాం. కానీ అది మన ఓన్ అనే స్పిరిట్ మనకు ఎందుకు రాదు? అది రావాలంటే ఆ ఫ్లాగ్తో మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. దానికోసమే ఈ ప్రయత్నం. ఈ దిశగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 అమెండ్మెంట్స్ చేశారు. దీంతో కేవలం ఖాదీయే కాదు, కేవలం హ్యాండ్మేడే కాదు, ఇప్పటి వరకు కూడా మనం కేవలం చేనేత ఫ్లాగ్స్నే వాడుతున్నాం. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మెషిన్ మేడ్ ఫ్లాగ్స్ వాడుకోవచ్చు, పాలిస్టర్ ఫ్లాగ్స్ వాడుకోవచ్చు. ఫ్లాగ్ని డిస్రెస్పెక్ట్ చేయకుండా మనం ఏ విధంగా అయినా ఫ్లాగ్ని వాడుకోవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫ్లాగ్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి అద్భుతంగా వివరించారు. ఫ్లాగ్లో ఉన్న అశోక చక్రం ఏం చెప్తుందంటే లైఫ్ ఇన్ మూమెంట్, డెత్ ఇన్ స్టాగ్నేషన్. అంటే మనం ఎప్పుడూ ప్రోగ్రెసివ్గా ఉండాలి. ఒక చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో అంత అద్భుతంగా మనం పనిచేస్తూ ఉండాలి. లైఫ్ ఇన్ మూమెంట్, డెత్ ఇన్ స్టాగ్నేషన్. అదేవిధంగా ఫ్లాగ్లో ఉన్న సాఫ్రాన్ కలర్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ని సూచిస్తుంది. కాషాయం మన యొక్క స్ట్రెంగ్త్ని, కరేజ్ని సూచిస్తుంది. ఫ్లాగ్లో ఉన్న తెలుపు ఒక వెలుగును సూచిస్తుంది. దాంతోపాటు సత్యాన్వేషణ, పాత్ టు ట్రూత్ని సూచిస్తోంది. అదేవిధంగా మన క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన కాండక్ట్ ఎంత ప్యూర్గా ఉండాలో సూచిస్తోంది. ఫ్లాగ్లో ఉన్న గ్రీన్ కలర్ మన భూమితో, పొడిమి తల్లితో మనకున్న సంబంధం, అదేవిధంగా ప్లాంట్ లైఫ్తో మనకున్న సంబంధం, ఇతర జీవరాశులతో మనకున్న సంబంధాన్ని సూచిస్తుంది. అత్యద్భుతంగా ఈ ఫ్లాగ్ అనేది కులాల, మతాల, భాషల, ప్రాంతాలకు అతీతంగా దేశం మొత్తం ఈ రోజున 135 కోట్ల భారతీయులు సెల్యూట్ చేసే ఈ ఫ్లాగ్, త్రివర్ణ పతాకం మన పింగళి వెంకయ్య గారు తెలుగు ఆయన రూపొందించారంటే అది మన అదృష్టమే కావచ్చు. అయితే ఇక్కడ ఫ్లాగ్ సంబంధించి హిస్టారికల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో చూస్తే భారత ఫ్లాగ్ అది ప్రిమిటివ్ ఫ్లాగే. ఫస్ట్ టైం ఫారెన్ ల్యాండ్లో ఎవరు ఎగరేశారు? మేడం బికాజీ కామా 1907లో జర్మనీలోని స్టట్గార్ట్లో ఇండియన్ ఫ్లాగ్, అది ఇప్పుడున్న ప్రాపర్ మోడల్ కాదు కానీ అప్పుడున్న ఫ్లాగ్ ఆవిడ ఎగరేశారు. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ టైంలో అరుణా అసఫ్ అలీ గవాలియా ట్యాంక్ బాంబే దగ్గర ట్రై కలర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు. ఇద్దరు మహిళలే. సో ఈ ఫ్లాగ్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడంలో, ముఖ్యంగా రేపు హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ ఇంప్లిమెంట్ చేయడంలో కూడా మహిళలది కీలక పాత్రే అవుతుంది. ఈ ఆజాదీ కా మహోత్సవ్, అమృత్ మహోత్సవ్, అమృత గడియల్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మన నేషనల్ సింబల్స్ని, నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని, వీటన్నిటిని ఒక ఎమోషన్గా భావించాల్సిన బాధ్యత మనకు వచ్చింది. మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఒక డ్యూటీ ఉంది, టు రెస్పెక్ట్ ద నేషనల్ సింబల్స్ అండ్ నేషనల్ హానర్స్ అండ్ టు ప్రొటెక్ట్ ద నేషనల్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం, టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ అండ్ అదర్ నేషనల్ సింబల్స్. ప్రతి విషయంలో మనం నెగిటివిటీ ఎదుగుతాం. సో నేషనల్ ఫ్లాగ్ని ఒక ఎమోషన్, నేషనల్ ఫ్లాగ్ని ఎవరొక్కరిని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంటే దీనిలో నెగిటివిటీ ఎత్తుకే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మీరు చూస్తే చాలా వెస్ట్రన్ డెమోక్రసీస్లో అక్కడ ఫ్లాగ్ అనేది పీపుల్కి చాలా ప్రైడ్ మూమెంట్ అనమాట. చాలామంది ప్రతి ఇంట్లో ఫ్లాగ్ పెట్టుకుంటారు. ఇండియాలో ఆ రోజు వచ్చినప్పుడే, నిజంగా ప్రతిరోజు మనం కళ్ళతో ఫ్లాగ్ చూస్తున్నప్పుడే మన యొక్క పేట్రియాటిజం పెరుగుద్ది. ఖచ్చితంగా హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ అందరూ వెల్కమ్ చేయాలి.